ఇట్లా సన్నీ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన కదండి. నా లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యి మా 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 అపార్ట్మెంట్‌లో వాడు మనుషులను మా ఇంట్లో సీసీ కెమెరా ఆల్రెడీ చెప్పినా కదా ప్రీవియస్ వీడియోస్. 1 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. 1 ఇయర్ నుంచి నాకు ఫేక్ ప్రామిస్‌లు చేసిండు. ఎట్లా అంటే ఆళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఉన్నారు. అది తెలిసిన ఆళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఉన్నారు అని చెప్పి నన్ను చీట్ చేసిండు హెల్ప్ పేరుతో అని చెప్పి. నాకు వాడే నాకు పెళ్ళానికి హెల్ప్ చెయ్యు, నా పెళ్ళాం నాతోని తెగించుకుంటలేదు, నాకు హెల్ప్ చెయ్యు, నాకు నా మనసు మార్చుకుంటా అంటే సరే అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌తోని అడిగిస్తే అలా మెసేజ్‌లు చేయడం ఇవన్నీ చేసిన. ఒకటి నేను అడగలేదు, వాడి హెల్ప్ ఏ రోజు అడగలేదు. వాడే మునగాడిలాగా నేను హెల్ప్ చేస్తా, వేరే నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతోని హెల్ప్ చేస్తా అని ముందుకొచ్చిండు. సరే అప్పటికి నేను వద్దనుకున్నా. 1 మంత్ ఆలోచించిన ఎందుకు ఇట్లా హెల్ప్ చేస్తా అంటుండు, మరి ఇట్లా పొగరు ఉంటుందని రెస్పాండ్ అవ్వకపోతే ఈడే నాకు హెల్ప్ చేసినాను అంటే టార్చర్ చేస్తుంటే అడుగుతూ వచ్చిన కదా ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు. వాళ్ళందరితో డ్రామాలు ఆడించిండు ఒక విధంగా చెప్పాలంటే. ఆడంటే బ్లాక్మెయిల్ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి ఒకటి 1 ఇయర్ బ్యాక్ చేసిన మెసేజ్లు అవన్నీ వాటితో బ్లాక్మెయిల్ చేస్తారు. మరి రారా మరి ఏ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తావురా, నీకు కూడా తెలుసు నేను ఎంత ఇబ్బంది పడ్డా, అందరికీ తెలుసు అండి, వాడికి కూడా తెలుసు. వాడికి సిగ్గు శరం ఉంటే వాడి ముఖం పెట్టుకొని నా దగ్గరికి రాడు. వాడికి తెలుసు వాడి దగ్గరికి వెళ్ళలేను నేను, నాకు ముఖం లేదు వెళ్ళడానికని వాడికి కూడా తెలుసు అనమాట. కొన్నిసార్లు ఒకటండి అలా ఇప్పుడు 1 ఇయర్ నుంచి మ్యారేజ్ అని కూడా చేసిండు కదా. 1 ఇయర్ బ్యాక్ అండి అలా వైఫ్ మనసు మార్చడానికి 1 ఇయర్ నుంచి నన్ను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారో నేను చెప్తాను. నన్ను కొజ్జలా ప్రచారం చేశారు, భరించుకున్నా. నన్ను ఏమంటారు, ఇది పెళ్ళయింది పిల్లలు ఉన్నారని ప్రచారం చేశారు, భరించుకున్నా. ఎన్నో రకాలుగా భరించుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చైల్డ్ అబ్యూస్ అని అన్నారు, అది భరించుకున్నా. చైల్డ్ అబ్యూస్, చైల్డ్ పోన్, ఆఖరికి ఇంత మీ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి. హెల్ప్ చేస్తే చైల్డ్ అబ్యూస్ అన్నారు, చైల్డ్ పోన్ అన్నారు, భరించుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు రీసెంట్గా ఇప్పుడు. నా పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ ఉన్నాయి వేరే మొబైల్, అవి కూడా పబ్లిక్ ఫొటోస్, అవి అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫొటోస్, ప్రైవేట్ ఫొటోస్ కాదు, అవన్నీ కొత్త మొబైల్లో ఉన్నాయి, పాడేసినాయి కొత్త మొబైల్ మా ఊర్లో. ఇంకోటి ఇప్పుడు అది గ్యాలక్సీ మొబైల్ చూపించిన, గ్యాలక్సీ మొబైల్ ఎప్పుడో 2022లో 1 ఇయర్ అలా ఫ్రెండ్స్ స్టేటస్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నవన్నీ కూడా. సో దాంట్లో ఏమీ లేవు అసలు. ఆల్రెడీ చెప్పిన పైరేటెడ్ వీడియో డౌన్లోడ్ అయ్యింది, అదంతా కూడా ఆల్రెడీ మా బ్రదర్స్ కూడా చెప్పిన, ఫ్రెండ్ తేజ కూడా చెప్పి లింక్ పెడుతున్నాడు వేరే వాళ్ళతో నాకు తెలియదు అని చెప్పిన అనమాట. సో అది కూడా క్లారిటీ ఇచ్చిన, అదేం లేదనమాట, దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆ మొబైల్ వాడు మా ఇంట్లో పడేసిన, వాడు ఏ ముఖం పెట్టుకుని మొబైల్ తీసుకున్న దగ్గరకు వస్తున్నా తెలియదు అనమాట. సో ఏ విధంగా నా దగ్గరకు వస్తున్నాయి అది మా ఫ్లాట్ ఓనర్ లంజ కానీ నేను ఇంత బ్యాడ్ వర్డ్ చూస్ చేస్తున్నా అంటే అండి, అది నన్ను కొజ్జాలా ప్రచారం చేసింది లంజది 1 ఇయర్ బ్యాక్. మరి ఇట్లా ఎందుకు నువ్వు విజయ్కి ఫేక్ ప్రామిసులు చేసినావు, నాతోనే కదా స్టేటస్లు పెట్టించినావు, విజయ్ బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పినావు, ఫిబ్రవరిలో విన్ అయిన స్టేటస్లు పెడుతుందండి అది. ఆడు చెప్తే ఈ రోజుకండి వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తుంది అది. దానికి సిగ్గుచరం ఉందా? విజయ్ని కొజ్జలా ఎందుకు ప్రచారం చేసినావు, నాతోనే కదా కొజ్జలా ప్రచారం చేసినావు, నీ పెళ్ళంతో దెంగిలాడినావు, అతను ప్రచారం చేసుకుంటే నీ పెళ్ళంతో దెంగించుకొని సుఖపడ్డావు కదా, దెంగిలాడి సుఖపడ్డావు కదా. మరి విజయ్కి 1 ఇయర్ నుంచి ఎందుకు మ్యారేజ్ జరగనివ్వకుండా చేసినావు అని అడగొచ్చు కదండి. అట్లా అడగకుండా అది లంజది కూడా నాకు స్టేటస్లు పెట్టిస్తుంది, నాకు వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని స్టేటస్లు పెడుతుంది లంజ. దానికి సిగ్గుచరం ఉందా? ఈ లంజ కొడుకు ఎప్పుడు మా కోళ్ళ జోలికి వెళ్తారు, మన కోళ్ళతో మరి వాళ్ళకి ఇష్టం, మా కోళ్ళతో స్టేటస్లు పెట్టిస్తున్నారు మా ఊర్లో ఉన్న వాళ్ళతో. మరి వాళ్ళకి ఇష్టం ఉంటే నువ్వు పోయి దెంగురా మరి చేసుకొని, నీకు అంత ఇష్టం ఉంది కదా వాళ్ళంటే మరి పోయి మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళని. నీకు తిలకారెడ్డి ఉప్పుకు సరిపోతలేదు కదా, నీకు వేరే వాళ్ళ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, నీకు ఎప్పుడు కూడా బయట వాళ్ళ మీద నీకు ఇంట్రెస్ట్, మరి పోయి చేసుకో మరి. ఒకటే అండి, నాకు అలాంటి చెత్త క్యారెక్టర్, చీప్ క్యారెక్టర్ అండి, ఫస్ట్ క్యారెక్టర్ వాడిది. నేను ఎంత అమ్మ నా బూతులు తిట్టినా అంటే 1 మంత్ నుంచి అండి, సహాయం చేస్తే నేను 1 ఇయర్ నుంచి అరే ఏంటిది ఇంత సహాయం చేస్తే మన గురించి బ్యాడ్గా చెప్పడం, మన క్యారెక్టర్ బ్యాడ్ చేయడం, అందరి ముందు మనని ఇబ్బంది పెట్టడము, నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరంటే అండి 1 ఇయర్ నుంచి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిరు, కొజ్జలా ప్రచారం చేసిరు, నన్ను ఏంది పెళ్ళిళ్ళు అయినాయని చెప్పిర్రు, పిల్లలు ఉన్నారని ఇన్ఫామ్ చేసిరు, ఎన్నో రకాలుగా నా గురించి నాకు చెత్తగా ప్రచారం చేసిరు. మా అమ్మాయి సునీతారెడ్డి మనసు మార్చడానికి అయినా నేను చాలా భరించుకున్నా, ఏమన్నా కూడా భరించుకున్నా చేసినమాట. సో ఒకటి ఈరోజు భరించుకున్నా. లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇన్ఫామ్ చేసినప్పుడు నేను ఫైట్ చేసిన, యూట్యూబ్లో వీడియోస్ పెట్టి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిరని ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడు వాడు నోరు మూసుకొని కూర్చుంటున్నాను అనమాట. నేను వీడిని ఏం చేయలేను అని చెప్పాను అనమాట. ఏం చేయలేడు కాబట్టి ఏం చేస్తాడు, పిరికోళ్ళగా ఎప్పుడు భయపెడతా ఉంటాడు, మ్యానిపులేట్ చేస్తుంటాడు, అబ్యూస్ చేస్తుంటాడు. స్ట్రైట్గా నా దగ్గర ధైర్యంగా రాలేడు వాడికి కూడా తెలుసు, వాడి ముఖం లేదు ఫస్ట్, వాడికి కూడా తెలుసు నేను ఎంత మోసం చేసినా
ఎంత ఇబ్బంది పెట్టినా అని వాడికి కూడా తెలుసు అనమాట. సో వాడు ధైర్యంగా నా ముందుకు రాలేడు అనమాట కొంచెం ఏదో. సో ధైర్యంగా రాలేడు కాబట్టి ఇట్లా అబ్యూస్ చేయడము, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తుంటాడు అనమాట. ఒకటి ఎంత ఒకటి కంపల్సరీ చెప్తున్నా, మా ఫ్లాట్ ఓనర్ లంజా, తెలిసిన వాళ్ళు, ఇంకా నా ఫ్రెండ్స్, ఈ ఈ లంగబాడుకో సన్ని రెడ్డి కంపల్సరీ అండి. ఈరోజు కాకున్నా కూడా పిల్లల తరాన్ని తాకుతుంది చూడు. నేను చెప్తున్నా కదా, ఆ పాపం అనేది ఊరికే పోదు. నేను సంవత్సరం నుంచి అండి నన్ను ఎంత ప్రచారం చేసిరంటే, కొజ్జలా ప్రచారం చేయడం, పిల్లలని ప్రచారం చేయడం, నా గురించి ఆ అమ్మాయికి మనసు మార్చడానికి చంద్రకారెడ్డి మనసు మార్చడానికి ట్రై చేసిర్రు. నేను నోరు మూసుకొని కూర్చున్నా, ఏమన్నా పడ్డాను. అవన్నీ కూడా వాళ్ళు రీకాల్ చేసుకోవాలి. అరే ఇంత అన్నము ఇంత చేసినా కూడా ఆ నోరు మూసుకొని కూర్చున్నాడు. ఎందుకు వాడికి మ్యారేజ్ జరగనీయకుండా చేసినాం అందరం కలిసి చీటింగ్ ఎందుకు చేసినాం, అబ్యూజ్ ఎందుకు చేసినాం, మ్యానిపులేషన్ ఎందుకు చేసినాం అని ఎవరైనా క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాలు కూడా అలాంటివి ఉన్నాయి అనమాట. అటు దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నాయి లంజాలు. ఆ లంజాలు కూడా 1 year నుంచి వాడి పిల్లలతో దెంగులాడడానికి హెల్ప్ చేసిండు నీకు. 1 year నుంచి మ్యారేజ్ ఎంత నీకుంటే చేసినావు, బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి చీట్ చేయని చెప్పి ఎవరు కూడా అడగరు అనమాట. ఇంత వరస్ట్ ఫెల్లోస్ ఉంటారు ఈ రోజుల్లో, సొసైటీలో అట్లున్నారు. హెల్ప్ చేస్తే మన మీదకే రాళ్ళు పట్టే టైప్ ఉన్నారు. ఇలాంటి లంజాలు ఉన్నారు, లంజా కొడుకులు ఉన్నారు. వాడికి ఇంత సాయం చేస్తే నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది అనమాట. ఒకటి నేను ప్రతి ఒక్కటి అండి ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. 1 year నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో 1 year నుంచి ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. ఇట్లా ప్రతి అమ్మాయిని లవ్ చేసి స్టేటస్తో, అలా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి స్టేటస్తో. సో ప్రతి ఒక్క స్టేటస్తో కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినా అనమాట. సో ఇది జరిగిందనమాట. నేను ఇంత సఫర్ అయినా అంటే అంత సఫర్ అయిన వాడు వాళ్ళ 1 year నుంచి అనమాట. సో నీలా సౌండ్ తగ్గి. సో ఇట్లా 1 year నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. 1 year నుంచి టార్చర్ చేయడము, నన్ను అబ్యూజ్ చేయడం, ఆ ఫ్లాట్ వాడుతో దాన్ని ఉంచుకున్నాడేమో, మరి దాంతో దెంగులాడుతున్నాడేమో. నేను ఇంత బ్యాడ్ వర్డ్స్ చూస్తే దానికి సిగ్గు సెర ఉందా అండి కొంచెం అన్న? అరే నువ్వు 1 year బ్యాక్ నువ్వు దెంగించుకోవడానికి విజయ్తో స్టేటస్ పెట్టించినావు, కొద్దిగానే ప్రచారం చేయించినావు కదా, నాతోనే స్టేటస్లు పెట్టించటోనివి. నన్ను ఆమె అండి ఒకసారి మా ఫ్లాట్ ఉన్నారండి, ఈ లంజా కొడుకు ఎవడో ఈ సన్నిరెడ్డి గారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరో పంపించారు మా ఇంటికి. మా ఇంట్లో పెయింట్ వేసారు అనమాట. అప్పుడు ఈ లంజాది నాకు ఫోన్ చేసి నన్ను కొజ్జలా ప్రచారం చేసింది అది ఆ ఫ్లాట్ అది దానికి కూడా తెలియాలి. మరి ఇప్పుడు అది కొజ్జలా ప్రచారం చేసి దాని మనసు మార్చి ఆ బెడ్రూమ్ తీసుకొని దెంగిండు దాని చంద్రకారెడ్డి దెంగిండు. మరి అప్పుడు అంత సాయం అంత ఏమన్నా కూడా పడ్డాను నేను. మరి ఈరోజు నాకు ఇట్లా మోసం చేసినామని అడగడానికి సతనం అవుతుంది దానికి. అది అడగకుండా ఆ లంజాది ఏ స్టేటస్ పెడితే ఆ స్టేటస్ పెడుతుంది అలా కొజ్జ లంజా. ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు ఈరోజు. జరిగిందంతా చెప్పాలి కదా ఈరోజు, ప్రతి ఒక్కటి చెప్పాలి కదా. ప్రతి ఒక్కటి నాకు ఎంత మోసం జరిగింది, ఎంత చీటింగ్ చేసిరు, ఎంత అబ్యూస్ చేసిరు, ఎంత మ్యానిపులేట్ చేసిరు, ఎంత నన్ను ఇబ్బంది పెట్టిరు 1 year నుంచి అంటే అంత ఇబ్బంది పెట్టిరు. ఇట్లా చేసింది మా ఫ్లాట్ ఉన్నది అని కొద్దిగా ప్రచారం చేసిందండి. ఆడి పెళ్ళానితో దెంగించుకోవడానికి నాకు కొద్దిగా ప్రచారం చేసింది. నేను నోరు మూసుకొని కూర్చున్నాను. నేనేంటంటే వేరే అమ్మాయితో మూవ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తానంటే, సరే ఆ అమ్మాయితో హెల్ప్ అడిగిండు కదా వాళ్ళ పెళ్ళి అమ్మాయిని మార్చడానికి అని చెప్పి నేను కూడా కొంచెం అడ్వాన్స్ అయ్యి హెల్ప్ చేయడానికి ట్రై చేసిన. అదంటే చీటింగ్ అంటే అది ఇట్లా చెప్తాడు. ఆ మా ఫ్లాట్ ఉన్నది నన్ను కొద్దిగా ప్రచారం చేసిందండి. ఇట్లా ప్రచారం చేసి వాడి బెడ్రూమ్ పంపించింది ఆ అమ్మాయిని. పంపించినప్పుడు సరే వెళ్ళింది, అమ్మాయి ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అంత అమ్మాయి మనసు మారిపోవడానికి చేసింది, ఓకే. కానీ మరి ఇట్లా ప్రామిసులు చేసినావు, మా కొద్దిలా ప్రచారం చేసినావు, నాతోనే ప్రామిసులు చేసినావు, మరి ఎందుకు ఇట్లా ఈరోజు మ్యారేజ్ జరగనీయకుండా చేసినావు 1 year నుంచి, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి అని అడగడం చతనవుతలేదు దానికి. ఆ కొద్దిగా ఏదంటే ఏది ఇన్ఫార్మ్ చేస్తే స్టేటస్లు పెడుతుంది అది. ఇలాంటి పర్సన్స్ ఉంటారు ఈ రోజుల్లో చూడండి. ఎప్పుడు జరిగినాయని తెలియాలి కదా వాళ్ళకి అంతా తెలియాలి కదా, ఏం చేసిరు 1 year నుంచి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరు, ఎన్ని విధాలుగా నన్ను టార్చర్ చేసిరు, నా అమ్మాయి మనసు మార్చడానికి ఎన్ని విధాలుగా నన్ను ఫేక్గా వాడుకున్నారు, ఫేక్ ప్రచారం చేసిర్రు, అందరు తెలియాలి కదా. ప్రతి ఒక్కటి కూడా తెలియాలి వాళ్ళకి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరు అని చెప్పి. ఒకటండి కంపల్సరీ మా ఫ్లాట్ ఓనర్కి కూడా ఇప్పుడు ఈరోజు అది వాడు మాట్లాడి వాడి దగ్గర డబ్బులు తీసుకొని స్టేటస్లు పెట్టిస్తుంది, అవన్నీ చేస్తుంది. కంపల్సరీ పిల్లల తనం తాకుతుందండి. నేను ఎంత టార్చర్ చేసిరు, బెటర్ అయిన అమ్మాయిలు రాకుండా చేసిరు, కంపల్సరీ పిల్లల తనం తాకుతుంది దానికి, ఆ ఈడికి కూడా. ఇది మా ఫ్లాట్ ఓనర్ ఎందుకు అంత కోపమైనా అంటే, అది లాస్ట్ ఇయర్ కొద్దిగా ప్రచారం చేసి ఆ అమ్మాయి మనసు మార్చడానికి ట్రై చేసింది. అండ్ ఎన్ని రకాలుగా అంటే ఇంట్లో పెయింట్ చేయడానికి పంపిస్తే మనుషుల్ని కొద్దిగా ప్రచారం చేయడానికి ట్రై చేసింది అది. ఒక బ్యాంక్ ఎంప్లాయీని పంపించడానికి ట్రై చేసింది, కొద్దిగా ప్రచారం చేయడానికి ట్రై చేసింది లాస్ట్ ఇయర్.
ఇంత చేసినప్పుడు మరి ఈ బెటర్ అయిన అమ్మాయి రావాలి కదా అని స్టేటస్ పెట్టింది అది లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడు అడగొచ్చు కదా, బెటర్ అయిన అమ్మాయి ఎందుకు రానియకుండా చేసినావు, విజయ్తో మ్యారేజ్ ఎందుకు జరగనీయకుండా చేసినావు, విజయ్కి మ్యారేజ్ జరగనీయకుండా ఎందుకు చేసినావు, ఫిబ్రవరిలో నాతో స్టేటస్లో పెట్టించినావు కదా, విన్ అయినా స్టేటస్లో ఎందుకు పెట్టిస్తున్నావు నాతో అని కొద్దిలాంటి అడగొచ్చు కదా. అట్లా అడగకుండా అది ఏ స్టేటస్లో పెడితే ఆ స్టేటస్లో పెట్టిస్తుంది అది. అట్లా అడగవచ్చు కదా. మరి ఇప్పుడు నాకు మ్యారేజ్ ఎందుకు జరగనీయకుండా చేసారు 1 ఇయర్ నుంచి, అందరూ కలిసి నన్ను మోసం చేసారు కదా, చీట్ చేసారు కదా. సో నేను అందుకనే అంటున్నా, మరి ఇప్పుడు ఈ పాపం ఊరికనే పోదు కదా, మరి నన్ను ఎందుకు అందరు కలిసి కొద్దిలా ప్రచారం చేసిర్రు, పిల్లలని ఫేక్ ఎందుకు ప్రచారం చేసిరు. నేను ఇన్ని అన్నా కూడా నేను పడ్డా. మెయిన్గా మా ఫ్లాట్ ఉన్నారండి ఎంత వరస్ట్గా మాట్లాడేదంటే, నేను ఫోన్లో మాట్లాడినప్పుడు 1 ఇయర్ బ్యాక్ అంత వరస్ట్గా మాట్లాడేది. ఇట్లా మా బ్యాంక్ ఎంప్లాయీని పడిస్తే బ్యాంక్ ఎంప్లాయీని వచ్చిండు ఒక అతను, అంత వరస్ట్గా మాట్లాడాడు వాడు. ఎంప్లాయీని పంపిస్తుంది లోన్, ఇట్లా లోన్ కోసం అని చెప్పి వచ్చింది అమ్మకడు, అది పంపించింది వాడు పెళ్ళాం మనసు మార్చడానికి. ఇన్ని రకాలుగా నేను ఇబ్బంది పెట్టిరు అందరు కలిసి. మరి ఈ రోజున నేను ఏమన్నా అన్నానా, సరే పెళ్ళాం మనసు మార్చడానికి చేస్తున్నాడేమో అని ఊరుకున్నా. 1 ఇయర్ నుంచి కూడా నోరు మూసుకొని కూర్చున్నా. నేను ఏమన్నా కూడా సరేలే పోనీ వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి చేస్తున్నాడేమో అని చెప్పి ఊరుకున్నా. నేను ఎవరు అడిగినా ఇవన్నీ చెప్తాను నేను. ఎవ్వరు వాడొచ్చిన వాడు తొట్టిగా వచ్చినా 1 ఇయర్ నుంచి ఏం జరిగింది ఏంటి, మరి వీళ్ళందరూ ఇట్లా చేసిరు, మరి తప్ప కాదా చెప్పుకోండి. మరి ఫ్లాట్ ఏ విధంగా నన్ను ఇబ్బంది పెడతారో తెలియదు. నన్ను ఇదంతా జరిగింది చెప్తా. నాకు 1 ఇయర్ నుంచి నన్ను చీటింగ్ చేసిరు, అబ్యూస్ చేసిరు, మ్యానిపులేట్ చేసిరు, నాకు మోసం చేసిరు, నాకు ఇట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి చీట్ చేసి లంజా కొడుకు. మరి ఏ విధంగా ఇది తప్పు, ఎందుకు ఇట్లా చేసిరు, మరి ఎందుకు నన్ను ఇట్లా అబ్యూస్ చేసిరు, మ్యానిపులేట్ చేసిరు, మ్యారేజ్ జరగనీయకుండా ఎందుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిరని చెప్పి అడుగుతాయి ఎవరైనా కూడా. ఇన్వెస్టిగేషన్ చేయమంట. ఎందుకంటే మీరు ఒక పర్సన్ గురించి ఆ అమ్మాయి మనసు మార్చడానికి నన్ను కొద్దిగా ప్రచారం చేస్తారా, నన్ను ఈ విధంగా ఏమంటారు పిల్లలనే అని చెప్పి ఇన్ఫామ్ చేస్తారు, అందరికీ స్టేటస్లు పెట్టిస్తారా అలా వైఫ్ మనసు మార్చడానికి, ఇట్లా ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్. సో తప్పే కదా, ఇప్పుడు ఒక పర్సన్ గురించి అట్లా చేయడం తప్పే కదా. సరే నేనేమనుకున్నా అంటే, సరే ఇట్లా ప్రచారం చేస్తారు కదా, ఇట్లా బెటర్ అయిన అమ్మాయి వస్తుందేమో అని స్టేటస్లు పెట్టిస్తారు అని నేను నమ్ముకుంటా కూర్చున్నా నేను 1 ఇయర్ నుంచి. కానీ అవి జరగలేదు ఏది కూడా. అది సరే జరగలేదు, ఎవడు పాపనాడు పోతానేమో అనుకుంటే వాళ్ళు ఎంత తెగించారంటే వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తున్నారు. వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేయడము, నీకు తల్లులతో వరస్ట్, నీకు అసలు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేస్తాను బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పుడు రీసెంట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. సో 1 ఇయర్ నుంచి ఏం జరిగింది చెప్పాలి కదా ప్రతి ఒక్కరికి. 1 ఇయర్ నుంచి ఏం జరిగింది, నా ఇంత ఇబ్బంది పెట్టిన లంజా కొడుకులు, ఈ లంజా మా ఫ్లాట్ ఉన్న లంజా కొడుకు సన్నీ రెడ్డి గారు 1 ఇయర్ నుంచి ఎంత ఇబ్బంది పెట్టిండు అందరూ తెలియాలి కదా. ఇప్పుడు 1 ఇయర్ నుంచి అండి నాకు ఈరోజు సహాయం చేస్తే అంటే ఎంత సొసైటీ ఎంత వరస్ట్గా ఉందంటే, సహాయం చేయకపోను తిరిగి అతను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా వరస్ట్గా చేయాలి. ఏ రోజుకి అండి ఒకటి వాడు నాకు తెలియదు, ఏ రోజుకి కూడా అలాంటి చెత్త చీప్ క్యారెక్టర్ అండి, చెత్త క్యారెక్టర్. వాడు ఎంత ఎప్పుడు అంటే కుల్లగజ్జి వాడుకో ఉన్నాడు, కుల్లగజ్జి లంజా వాడుకున్నాడు. నేను చెప్పినా కదా, వాళ్ళ అమ్మ నాయన సరిగ్గా పెంచితే ఇట్లా తయారవ్వరు వాళ్ళు. నేను మా బ్రదర్స్ కూడా చెప్పిన, అరే ఇట్లా ఇబ్బంది పెట్టిరా, మోసం చేసిరు. మరి ఒకటండి కొద్దిలా ప్రచారం చేసిన, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా నేను ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. ఎందుకంటే అలా పిల్ల మనసు మారిపోతుందేమో, తనతో మూవ్ అని అయితే నేను ఇంకో అమ్మాయితో మూవ్ అని అవుతాయి కదా, అలా ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు కదా అని సైలెంట్ అయిపోయాను నేను. మరి నాకు బెటర్ అమ్మాయి రాలేదు. మరి 1 ఇయర్ నుంచి మరి అడగొచ్చు కదా, మరి ఎవరన్నా ఇప్పుడు నాకు ఇంత అన్యాయం జరిగింది, మరి ఇంత ఇబ్బంది పెట్టినావు, మరి ఇంత నీ పిల్ల మనసు మార్చడం అందరితో పిల్లలతో దెంగించుకున్నావు పోయి, మరి విజయ్ అంత కొద్దిలా ప్రచారం చేసి అయినా పడ్డాడు, నేను ఇట్లా మా ఫ్లాట్ ఉన్నది ఇట్లా ప్రచారం చేసిన నేను పడ్డాను, ఇవన్నీ చేసింది అది. మరి ఇట్లా చేసినప్పుడు పిల్లల తరం దాకదా, పాపం దాకదా ఇది. మరి నాకు మ్యారేజ్ జరగకుండా చేసినప్పుడు మా పాపం దాకదా, మరి నాకు ప్రామిసులు చేసిరు కరెక్ట్ అయిన అమ్మాయి అని చెప్పి, మరి ఆ పాపం దాకదా మీకు అందరికీ. మీరు చేసిరు కదా, మీరు చేసిన పని ఇక్కడికి వచ్చింది. మరి మీరు చేసిన లైఫ్ స్పాయిల్ చేసిరు, మీ బెటర్ అయిన అమ్మాయిని రాకుండా చేసిరు, బెటర్ ఉన్నారని చెప్పి వేరే వాళ్ళు రాకుండా చేసిరు. మరి మీరు చేసిందే కదా మరి ఇది. మరి నేను వెయిట్ చేసింది ఎవరు, ఇన్ని రోజులు వెయిట్ చేసేది మంచి అమ్మాయి వస్తుందేమో, ఈ అమ్మాయి కంటే బెటర్ ఉంటుందేమో, మంచి అమ్మాయి వస్తుందేమో. నేను చూస్తే అండి ఇట్లాంటి సఫర్ చేసిరు, 1 ఇయర్ నుంచి నన్ను టార్చర్ చేసిరు. అంటే ఏదో రకంగా ఇబ్బంది పెడతాను. అలా రారా నువ్వు ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టలేవు. నేను అంటున్నా కదా, చీటింగ్కి, అబ్యూజ్కి, మ్యానిపులేషన్కి అంతా గురైన. 1 ఇయర్ నుంచి ఏం జరిగిందో చెప్తాను అందరికీ. వీడు పిల్ల మనసు మాత్రం మా ఫ్లాట్ ఓడుతాను కలిసి ఇట్లా ఇబ్బంది పెట్టిండు, కొద్దిగా ప్రచారం చేసిన, అందరితో స్టేటస్లు పెట్టి తెలిసిన ఫ్రెండ్స్ అందరితో స్టేటస్లు పెట్టి నా బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్
చీటింగ్ చేయడం కరెక్టా కదా? ఒక పర్సన్కి ప్రామిసులు చేసి చీటింగ్ చేయడం కరెక్టా కదా? ఆడ పిల్లలతో దెంగించుకున్నాడు 1 ఇయర్ నుంచి, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు మరి 1 ఇయర్ నుంచి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాయి ఎవరికన్నా కూడా. వాడైనా వాడు వచ్చిన ఎవరికైనా వాడి ముఖం లేదు, నా వాడికి రాడు వాడి ముఖం లేదు, వాడికి సిగ్గుశరం ఉంది. సిగ్గుశరం ఉన్నోడైతే సిగ్గుశరం లేదు లేనివాడైతే వస్తున్నాము వాడికి. వాడు వచ్చిన ప్రాబ్లం లేదు, నాకేం భయం లేదు, ఏం లేదు. ఛాలెంజ్ కూడా చేసిన. సో ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తా, ఎవడన్నా మ్యారేజ్ బ్లాక్మెయిల్ చేస్తాడు, మ్యారేజ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడంట. వాడు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడో నాకు తెలియదు అనమాట. బ్లాక్మెయిల్ చేస్తా అది ఇదని చాలాసార్లు వినుకోండి. ఒకటి నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉంటాను కదా, సైలెంట్గా చేసుకుంటే గెలుపుతూ ఉంటాడు నన్ను. స్టేటస్లు పెట్టించడము, బ్రదర్స్ ఇన్ఫార్మ్ చేయడం, ఇట్లాంటివి మెల్లమెల్లగా గెలుపుతాడు అనమాట. ఏదో విధంగా ఒకటండి నేను బయట వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటా కొంచెం లేట్ అయినా కూడా. మరి రిలేటివ్స్లో ఉన్న మా కోడలు పడుతున్న వాళ్ళ జోలికి ఏ రోజు వెళ్ళాను. వాడు ఎన్ని నాటకాలను చేసుకొని ఏమైనా చేసుకొని బెటర్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ పర్సెంట్. నేను ఎంతెంత సఫర్ అయ్యానో, ఎంతెంత ఇబ్బంది పడ్డానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండో, ఎన్నిసార్లు ఏడ్చిండో, ఎంతెంత ఇబ్బంది పడినో. మా ఫ్లాట్ ఓనర్ లంజా, ఇంకా ఆ లంజా కొడుకు సన్నిరెడ్డి, ఆ ఫ్యామిలీ పిల్లల తరాన్ని కూడా తాకుతుందండి ఇది. ఈ పాపం అనేది ఊరికే పోదు. ఎందుకంటే నన్ను కొద్దిగా ప్రచారం చేసారు, పెళ్ళైన పిల్లలను ప్రచారం చేసారు, చైల్డ్ అబ్యూజ్ అన్నారు, చైల్డ్ పోన్ అన్నారు. రీసెంట్గా ఎప్పుడు లేదనమాట. సో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేశారండి వీళ్ళు. ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఉంటుంది చూడదు వీళ్ళని అని. నేను ఎట్లా మ్యారేజ్ తీసుకెళ్ళాలి, ఫోర్స్ చేసి మ్యారేజ్ తీసుకెళ్ళాలని చెప్పి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేశారు వేగ్గా. ఇంత వరస్ట్ పర్సన్స్ ఉంటారు ఈ రోజుల్లో, ఇంత వరస్ట్ పర్సన్స్ ఉన్నారు సొసైటీలో. సో అదనమాట. కొంచెం లేట్ అయినా నేను బెటర్ అయిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా, అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. అండ్ ఇప్పుడు నేను మంచి అమ్మాయిని బెటర్ అయిన ఇప్పుడు వాడి లైఫ్లో చంద్రకారెడ్డి బాగుండాలి, వాడికి మంచిగా హ్యాపీగా ఉండాలి. కానీ నా లైఫ్ హ్యాపీగా ఉండదు, కానీ మంచి అమ్మాయి రాకూడదా నా లైఫ్? అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వాడికెందుకు నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఓపెన్ చేస్తే నేను ఓకే మొబైల్ వాడతా, నేను ఈ మొబైల్ వాడతా, ఎందుకు వాడికండి? నా గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వాడికి? నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎవరు చేసుకోవడానికి? కొంచెం లేట్ అయినా మంచి అమ్మాయిని చూసి చేసుకుంటాను, లేదంటే అప్పటి వరకు సింగిల్గా ఉంటాను. అది జరగదు. వాడు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా. ఇంకోటి మా రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని చేసుకోనండి, నేను కోడలు వరుసలో చేసుకుంటాను. బయట అమ్మాయిని, అందంగా ఉండే అమ్మాయిని, బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. నాకేం తక్కువ. కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటాను. అమ్మాయి నేను కోల్పోయినా అమ్మాయి కంటే బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటాను. నాకు చీటింగ్ చేసిరు, అబ్యూజ్ చేసిరు, అని కొద్దిగా ప్రచారం చేసిరు, అన్నీ పడ్డ సంవత్సరం నుంచి. నేను ఎన్ని సఫర్ అయ్యానో, ఎన్ని ఇబ్బంది పడ్డానో. వాడి ఫ్యామిలీ పిల్లల తరానికి అది దాకుతుందో లేదా చూడండి. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు అందరూ. మా ఫ్లాట్ ఓనర్ లంచ్ కూడా హ్యాపీ. ఆ ఫ్లాట్ ఓనర్ లంచ్ అండి అది కొద్దిగా ప్రచారం చేస్తూ చేయిస్తుంది లంజ అది. మరి ఎందుకు ఇట్లా మోసం చేసినావు అని చెప్పి అడగడం చదువుతుంది లంజకి. ఆ లంజ స్టేటస్లు పెట్టిస్తుంటే లంజ స్టేటస్లు పెడుతుంది అనమాట లంజ, ఆ దొంగ లంజది. 1 ఇయర్ ఫిబ్రవరిలో విన్ స్టేటస్లు పెడుతుంది లంజది, ఆ చిన్న లంజ. ఇప్పుడు మరి ఇన్ని రోజులు లేనిది మరి విజయ్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మరి 1 ఇయర్ నుంచి కొద్దిగా ప్రచారం చేసినావు నాతోనే కలిసి. మరి బెటర్ అయిన అమ్మాయిలను నాతోనే స్టేటస్లు పెట్టించినావు అని అడగడం చేతనవుతుంది లంజకి. మరి ఇట్లా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి 1 ఇయర్ నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరండి. 1 ఇయర్ నుంచి బెటర్ అయిన అమ్మాయిలని చెప్పిర్రు, రానియకుండా చేసిర్రు, నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిర్రు. మా బ్రదర్స్ కూడా తెలియదు, మ్యాచెస్ చూడకుండా వాడికి అని చెప్తున్నాడేమో నాకు తెలియదు అనమాట. మా బ్రదర్కి కూడా ఇట్లాంటి ఒకటండి, మంచి అమ్మాయి నువ్వు బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అంటే సింగిల్గా ఉంటా. నేను ఆల్రెడీ ఆ కొద్దిగా వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరు ఉందని ఆ అమ్మాయి వరస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ అమ్మాయి ఇంకా ఏంది మా ఊళ్ళో అలాంటి వాళ్ళని నేను వెళ్ళడం చెప్పిన. వాడికి కుక్కలాగా పుడితే కుక్కతో ఒక వంకర అయితే వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాడికి సిగ్గు శరం ఉంటే నా ముందుకు రాడు. వాడు సిగ్గు శరం లేవనైతే నా ముందుకు వస్తాడు. నేను ఒకటి డైరెక్ట్గా ఛాలెంజ్ కూడా చేసిన, యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టినా. సో వాడు రావట్లేదు అంటే పిరికేదవాడు వాడు ఒక అమ్మ నాన్నకు పుడితే నా దగ్గరకు వస్తాడు. వాడు అమ్మ నాన్న పుట్టలేదు కాబట్టి రాడనమాట. ఎందుకు ఇట్లా రమ్మంటున్నా అంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు, ఏం లేకున్నా వాడు. మా బ్రదర్ ఏమన్నాడంటే అదంతా ఫేక్ అన్న, అలా వైఫ్ మనసు మార్చడానికి అంటాడు. ఒకటండి అన్న లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు 1 ఇయర్ నుంచి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం తప్పలేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి అలా పిల్ల మనసు మార్చడానిక, నిజంగా బ్యాడ్ చేస్తున్నాడా, నిజంగా నన్ను బ్యాడ్ చేసి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా. సో దాంట్లో తప్పలేదనమాట. నా ఫ్రెండ్ తేజకి, మా బ్రదర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసిన ఈ విషయం ప్రతి ఒక్కటి కూడా. సో అదనమాట. సో
ఇట్లా నాకు మ్యారేజ్ రానీయకుండా చేయడం, మ్యాచెస్ రానీయకుండా చేయడం, వచ్చిన మ్యాచ్లు చెడగొట్టడం కంపల్సరీ అండి. అలా పిల్లలకు కూడా తాకుతుంది అది. నేను చెప్తున్నా కదా, పిల్లల తరానికి, ఫ్యామిలీకి మా 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 ఫ్లాట్ లంజతో నాకు కొజ్జలా ప్రచారం చేసింది లంజది. ఆ కొజ్జ లంజ సిగ్గు లేకుండా ఈరోజు స్టేటస్లు పెడుతుంది, వర్స్ట్ స్టేటస్లు పెడుతుంది. పిల్లల తరాన్ని దానికి కూడా తాకుతుందండి కొజ్జ లంజకి. నాకు తెలిసిన వాళ్ళ నా ఫ్రెండ్స్కి తెలిసిన అందరికీ పిల్లల తరాన్ని తాకుతుంది అనమాట. ఏ రోజు కూడా ఈ పాపం ఊరికే పోదు. నాకు మ్యారేజ్ రానీయకుండా చేసిరు, నా బెటర్ అయిన అమ్మాయిలు అని చెప్పి మ్యారేజ్ రానీయకుండా చేసిరండి 1 year నుంచి. మరి రారా, మరి కొద్దిగా ఏమన్నా ఉంటే రారా అంటే స్ట్రైట్గా వాడికి ముఖం లేదు, నా ముందుకు రాడవాడు. ఎందుకంటే వాడికి తెలిసి ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిండు, ఎన్ని రకాలుగా నన్ను మోసం చేసిండు, ఎన్ని రకాలుగా చీట్ చేసిండు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు, ఏ రకాలుగా అబ్బాయి చేయడం ఇరికించడానికి ట్రై చేసిన, నేను ఫైట్ చేసిన, ఏ రకాలుగా ఇరికించడానికి ట్రై చేసిండు అని వాడికి తెలుసు. వాడు నా ముందుకు రాడు. వాడికి ముఖం లేదనమాట. వాడికి ముఖం లేదు వాడికి అసలు రెడ్డి గారికి. అది సో ఛాలెంజ్ కూడా చేసిన ఇన్ని వీడియోస్లో ఛాలెంజ్. ఎవరైనా ఏమన్నా అంటే స్ట్రేట్గా రావాలి దగ్గరికి. నాకు తెలియదు నిజంగా ప్రచారం చేస్తున్నాడా, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నది. నేను ఒకటే అనుకుంటున్నా, వాళ్ళ పిల్ల మనసు మార్చడానికి నేను అనుకుంటున్నాను. ఒకటంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇబ్బంది పెడతా, బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే ఎవడికి మ్యారేజ్కి వెళ్ళాడు ఎవడు కూడా. అర్థమైందా? కొంచెం లేట్ అయినా, నేను బెటర్ అయిన అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని మ్యారేజ్కి తీసుకుంటా. కొంచెం లేట్ అయినా కూడా అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. అండ్ ఇంకొకటి అండి, 1 sidedగా ఎవరు కూడా జడ్జి చేయొద్దు. ఎవరు కూడా వాళ్ళు ఏదైనా ఫేక్గా సర్క్యులేట్ చేసినా, ఫేక్ ప్రచారం చేసినా, నేనైతే ఒకటే అనుకుంటున్నాను, పిల్లం గురించి అనుకుంటున్నాను. లేదు నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాను అనుకున్నాను అనుకోండి, అది నమ్మొద్దు 1 sidedగా. ఎందుకంటే నా వరకు రావట్లేదు వాడు, నా వరకు రానప్పుడు మీరు కూడా నమ్మొద్దు ఎవరు కూడా. సో అది చెప్తున్నాను అనమాట. అండ్ ఒకటి కంపల్సరీ ఈరోజు కాకుండా ఆ పిల్లంతో దెంగించుకోవడానికి 1 year హెల్ప్ చేశాను నేను. ఆ 1 year మనసు మార్చుకుంటా అని చెప్పి నన్ను మోసం చేసిండు, చీట్ చేసిండు, బెటర్ ఆయన మా ఫ్లాట్ వాళ్ళ చేత నాకు కొద్దిగా ప్రచారం చేసి ఏమైనా పడ్డాను అనమాట. పిల్లలు ఉన్నారని చెప్పినా కూడా పడ్డాను అనమాట. సో ఈ రోజు కాకుండా అండి కంపల్సరీ సఫర్ అవుతారు. ఎవరెవరైతే నాకు స్టేటస్లు పెట్టి మోసం చేసారో కంపల్సరీ సఫర్ అవుతారు ఏదో ఒక రోజు. సో కంపల్సరీ సఫర్ అవుతాను. సో బెటర్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు సింగిల్గా ఉంటాను.